చదవబడిన వాక్యంలో ప్రియమైన వాళ్ళరా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నా రక్తము, ఆయన రక్తం గురించి జ్ఞాపకం చేశాడు, ఆయన శరీరం గురించి జ్ఞాపకము చేశాడు. యేసు ప్రభువారు ఆయన మరణానికి వెళ్ళే ముందు ఒక అద్భుతమైన అంశాన్ని తెలియజేసి ఏంటంటే, మీరు బల్లారాధనలో పాల్గొనేటప్పుడు ఎలా పాల్గొనాలి, నా శరీరం తినేటప్పుడు ఎలాగ తినాలి, ఎలాగ త్రాగాలి అనే ఒక విషయాన్ని నేర్పించి సైనికులకు అప్పగించబడటం జరిగింది. చూడండి, బల్లారాధన ఎందుకు చేయాలి, ఎలాగ చేయాలి అనే కొన్ని విషయాలు తెలియచేసి మరణానికి ఆయన వెళ్ళినట్లు చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వచనాల వరకు మీరు నోట్ చేసుకోండి, రిఫర్ చేసుకోండి, మీ యొక్క గమనానికి తెచ్చుకోండి. చూడండి, అక్కడ అంతటిలో బల్లారాధన ఎలాగ చేయాలి, ఆయన శరీరం ఎలాగ తినాలి, ఆయన రక్తము ఎలాగ త్రాగాలి, నియమ నిబంధనలు ప్రతి వారం మనం వింటూ ఉన్నాం. ఎలాగ తినాలి, ఎలాగ త్రాగాలి, ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలంటే యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొనుటకు చేయాలి. యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొనుటకంటే ఏంటి యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవటం? యేసు ప్రభు వారు అన్నారు, ఆయన వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ఏం చేయాలంటే మనం జ్ఞాపకం చేసాలి, ప్రచురించాలి, తెలియజేయాలి. ఆయన మరణాన్ని, ఆయన ఏ విధంగా నలిగిపోయాడో, ఆయనను ఏ విధంగా హింసించారో, మానసికంగా మాటల ద్వారా, శారీరకంగా కొరడాలతో యేసు ప్రభు వారిని హింస పెట్టారు, హింసించారు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటకి సమాధానం చెప్తాడు ఆయన అని చెప్పి ఈ విధంగా ఆ బహిరంగ సభలో, కోర్టులో ఆయన్ని అవమానపరిచారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు చేయాలంటే యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి చేయాలి. ఒకసారి ఆలోచించండి, ఏం చెప్పాడు ఆయన? నా యొక్క అద్భుతాలను ప్రకటించమన్నాడా? ఒక్కసారి ఆలోచించండి, యేసు ప్రభు వారు నేను చేసిన అద్భుతాలను ప్రకటించమన్నారా? లేదు. ఆయన స్వస్థపరిస్తే, ఆయన మరలా ఏ పట్టణంలోనైతే అద్భుతం చేశాడో మరలా ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు తనను తాను మరుగుపరుచుకున్నాడు. ఆయన చేసిన కొన్ని అద్భుతాలు కొంతమందిని బాగు చేసినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారో తెలుసండి? ఇది ఎవరితోనూ చెప్పొద్దు. ఏమన్నారండి యేసు ప్రభు వారు? కొంతమంది వ్యక్తులను బాగు చేసి ఇది ఎవరితోనూ చెప్పవద్దు, ఎవరితో చెప్పొద్దు. ప్రియమైన వాళ్ళరా, కానీ యేసు ప్రభు వారు సెలవిచ్చింది ఏంటంటే, మీరు దీనిని చేయుడి, నేను వచ్చేంత వరకు నా మరణమును ప్రచురించుదురు. పౌలు గారు కూడా అదే చెప్పారు. ఎందుకో తెలుసండి? ఆయన మరణము ద్వారా ప్రపంచానికి జీవమండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసిన అద్భుతాలను ఏమాత్రమో ప్రకటన చేయమని చెప్పలేదు, కానీ నా మరణము ద్వారా రక్తము వస్తుంది, రక్తము చిందిస్తున్నా, ఆ రక్తము ద్వారా పాపికి క్షమాపణ దొరుకుతుంది. అందుకోసమే నా మరణాన్ని, ఒక మనిషి బాగుపడతాడు, ఒక వ్యక్తి బాగుపడుతుంది, అందుకోసమే నా మరణాన్ని ప్రచురించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.